టెక్నాలజీని మనం అన్వయించుకోగలిగిన వాడు, మనకు అనుకూలంగా దాన్ని వాడుకోగలిగిన వాడు పార్టీలకు, లేదా దాన్ని మోసపూరితమైనతో ఎదుటివారిని దెబ్బతీయడానికి కూడా వాడుకోగలిగిన వాడు కూడా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో మ్యానిపులేట్ చేయడానికి అవకాశాలు ఉన్న ఈవీఎం చాలా జాగ్రత్తగా, అలర్ట్గా ఎప్పటికప్పుడు అన్ని ఫాలో అవుతూ మన ఇంట్రెస్ట్ మనం ప్రొటెక్ట్ చేసుకునే ఒక సైన్యం అనేది ప్రతి పార్టీకి అవసరం అవుతుంది. మనం కంట్రోల్ చేయగలిగింది ఎక్కడంటే ఉన్న ఓట్లు తీసేయకుండా దొంగ ఓట్లు రాకుండా ఎట్లా ఆపాలా అనేది ఇప్పుడు చేయకపోతే బూత్లో చేయగలిగేది ఏముండదు. కాబట్టి ఇప్పటి నుంచే దాని మీద అలర్ట్గా ఉండాలి. ఉన్న ఓట్లు తీయకుండా, అందులో మన ఓట్లు తీయకుండా సహజంగా చేయగలిగిన నేర్పు రావాలా, మెలకువ తెలియాలా. ఫస్ట్ మన ఓట్లు ఏమున్నాయో చూసుకోవడం, ముందు ఓట్లు ఉన్న ఓట్లన్నీ జాగ్రత్తగా చూడడం, ఇక్కడ ఉన్నారా బయట ఉన్నారా. ఈ స్పెషల్ ఫోకస్ డ్రైవ్ లాగా ఉండాలంటే ఒక టాస్క్ ఫోర్స్ పెట్టి దీని మీద ఫోకస్డ్గా పనిచేస్తాం డ్రైవ్ లాగా. సో ఈరోజు మన ప్రిపేర్డ్నెస్ పెంచుకోవడానికి, మనము దీనికి సిద్ధంగా ఉన్నామనేది ఒక డెసిషన్ తీసుకొని ఇది ఏర్పాటు చేశాం. అల్టిమేట్లీ ఓ టీమ్ లాగా అందరం కదులుదాం, పర్ఫెక్ట్గా మన ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేసుకునే రకంగా అవతల ఆటలు సాగనీయకుండా, ప్రత్యర్థుల ఆటలు సాగనీయకుండా దిగ్విజయంగా ముగిద్దాం అనేది